పరిశుద్ధ మరణాత అనుదినమన్నా అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల దైవ వర్తమానాల శీర్షికను మానక వీక్షిస్తున్న ప్రియులకు, మిత్రులకు, ఆప్తులకు, శ్రేభిలాషులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రత్యక్షపు గుడారం యొక్క క్లుప్తమైన శీర్షికను మనము వింటూ వస్తున్నాం. మొన్న ప్రత్యక్షపు గుడారం గురించి చెప్పుకున్నాం. నిర్గమ 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు వారి మధ్యన ఉండడానికి ప్రత్యక్ష గుడారం కట్టి ఉన్నాడని, అలాగే నిర్గమాకాండం 20 మనం చూసిన వారమైతే ప్రియులారా 7వ అధ్యాయం 18వ వచనంలో ప్రత్యక్షపు గుడారము బయట 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 5 మూరల ఎత్తుతో ప్రత్యక్షపు గుడారం మొత్తం కొలతలు, వాటి యొక్క అర్థాలు మనం నేర్చుకున్నాం. 100 సంపూర్ణత అని, 50 పెంతెకోస్తు సూచన అని, 5 దేవుని కృప లేదా తీర్పుకు సాదృశ్యం అని మనం నేర్చుకున్నాం. అలాగే మానవ దేహం కూడా దేవుని ప్రత్యక్ష గుడారం అని, 2 కాళ్ళు ఆవరణంలో ఉన్న బలిపీఠము గంగాలాన్ని సూచిస్తుందని, ఈ మొల నుండి ఈ యొక్క తల వరకు అనగా ఈ మెడ వరకు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, సన్నిధి రొట్టెల బల్ల అని, ధూపవేదిక అని, ద్రవపక్షం అని, తల దేవుని శిరసైన కేరేబులో ఉన్న మందసం అని, దేవాలయం మన శరీరం కూడా దేవుడు ఏర్పాటు చేస్తారని చెప్పుకున్నాం. అలాగే 100x50 వెడల్పు పొడవు కలిపితే 100x50 5,000. అంటే వరుసకు 100 మందిని లైన్గా కూర్చోబెట్టి, మనం గమనించిన వారి మీద 50 మూరలు కాబట్టి 5 తరపున మనం నిలబెట్టుకున్న, లేదా పంక్తుల చొప్పున 100x50 5,000 మంది యేసుక్రీస్తు ప్రభు వారు కృతజ్ఞతగా ఆహారం పెట్టినప్పుడు కూడా 5,000 మందిని కూర్చోబెట్టిన పద్ధతి ప్రత్యక్ష పద్ధతి అని కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ప్రత్యక్ష గుడారంలో ఉన్న కొలతలు, వాటి యొక్క వివరణ, వాటి యొక్క అర్థాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రత్యక్ష గుడారం బయట ఉన్న ఆ ప్రహరీ అంటారు దాన్ని, కాంపౌండ్ మనము నిర్గమాకాండం 27వ అధ్యాయం 10వ వచనం కాడి నుంచి 19వ వచనం వరకు చదువుకోండి. నిర్గమాకాండం 27వ అధ్యాయం 10వ వచనం నుంచి 19వ వచనం వరకు ఒకసారి నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క ప్రహరీ, అందులో ఉన్న అర్థాలు, అందులో ఉన్న విశేషాలు ఈరోజు నేర్చుకుందాం. మరియు నీవు మందిరమునకును ఆవరణమునకును ఏర్పరచవలను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణమునకు 100 మూరలు పొడవగలదై పేనిన సననార యావనికల ఒక పక్కన ఉండవలను. దాని 20 స్తంభములను, వాటి 20 దిమ్మలను ఎత్తడివి. ఆ స్తంభములకు వంకులను, వాటి పెండ్ల బద్దలను వెండివి. అట్లు పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరలు పొడుగు గల యవనికలు ఉండవలను. దాని 20 స్తంభములు, వాటి 20 దిమ్మలు ఎత్తడివి. ఆ స్తంభముల పంక్తులు, వాటి పెండ బద్దలు వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరలు యావనికలు ఉండవలను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు దిక్కున అనగా ఉత్తర దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు, ఒక ప్రక్కన 15 మూరలు యావనికలు ఉండవలను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండో పక్కన 25 మూరల యావనికలు ఉండవలను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణపు ద్వారమునకు నీల, ధ్రువ, రక్తవర్ణము గల 20 మూరల తెర ఉండవలను. అది పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలను. దాని స్తంభములు 4, వాటి దిమ్మలు 4. ఆవరణం చుట్టూ స్తంభములన్నీ వెండి పిండి బద్దలు కలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఎత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 20 మూరలు, దాని ఎత్తు 25 మూరలు. అవి పేనిన సన్ననార, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ, మేకులన్నీ ఆవరణపు
మేకులన్నీ ఇత్తడివై ఉండవలెను. చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, ఆవరణము అని అనగానే కాంపౌండు. ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా ఎలాగో మనం మందిరం పైన బయట మనం దానికి కొలతలు ఇచ్చాం కాబట్టి పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు. ఆలోచన చేయండి. మనం గమనించిన వారమైతే దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనిస్తే ఉత్తరం దక్షిణం అంటే మన 2 చేతులు అనుకోండి. 20 స్తంభాలు 20 స్తంభాలు 20 స్తంభాలు 20 స్తంభాలు. అవకాశం ఉంటే నేను దాన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. ఫోటోలో చూస్తారు కదండి. ఈ ఫోటోలో 20 స్తంభాలు. అలాగే మనం గమనించిన వారమైతే పడమర 10 స్తంభాలు, తూర్పు 10 స్తంభాలు, మొత్తం 60 స్తంభాలు. పక్క కూడా నేను రాశాను. మొత్తం చుట్టూ ప్రహరీ 60 స్తంభాలు. ఈ 60 దీన్ని చూపిస్తున్నాయి? విశ్వాసులు. 60 విశ్వాసులకి గుర్తేంటండి అని అంటారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు వంశావళి 3:14 మనకు కనబడతాయి. కానీ అది అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకే. మరి ఆదాము నుంచి అబ్రహాం వరకు కూడా లెక్కేయాలి కదా. లూకాసు వార్తలోకి వెళ్తే యేసుక్రీస్తు వంశావళి మనకి 3వ అధ్యాయంలో రాయబడింది. మనం దాన్ని లెక్క పెట్టుకుంటే ఆదాము నుండి అబ్రహాం వరకు 20 తరాలు. అది ఒక 40, ఈ ఒక 20, 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు 60 దిమ్మలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదువుకుంటే జయించువానికి నేను దేవుని మందిరములో స్తంభములుగా ఉంచుతాను అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్లుగా కూడా మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 3:12లో జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అని ఉంది. అంటే ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు 60 తరాలు, 60 స్తంభాలు, 60 విశ్వాసులు. హెబ్రీ పత్రికలు మనం కొంతమందిని చూస్తాం, 40 వరకే కనబడతాయి. ఎందుకంటే వారు అబ్రహాం నుంచి లెక్కేశారు కనుక. ఇంకో 20 ఆదాము నుంచి కూడా లెక్కేసుకుంటే మనకి మొత్తం 60 స్తంభాలు. 60 స్తంభాలు 60 తరాలు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చూసిన వారమైతే ఈ యొక్క స్తంభాలకి 5x5 తెల్లని సన్ననారతో చేయబడిన వస్త్రాలు. గుర్తుపెట్టుకోండి, సన్ననార. దీని గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. తెలుపు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి. అంటే పరిశుద్ధుల యొక్క తరాలు, పరిశుద్ధ తరాలు. 5x5 కృపా తీర్పునకు వచ్చినవారు, కృప పొందినవారు అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళని. సో ఇప్పుడు మనం ఇందులో నేర్చుకునే ఇంకో అనుభవం ఏంటంటే స్తంభం. మీ ముందు కూడా నేను ఒక స్తంభాన్ని పెట్టబోతున్నాను, చూడండి. ఈ స్తంభానికి మనం చూస్తే పైన కప్పు వెండి, ఆ దిమ్మ లోపల తుమ్మకర్ర, బయట బంగారం. కింద దిమ్మలు అంటే ప్రతిసారి తవ్వి పాతడానికి కుదరదు కనుక దిమ్మలు ఇచ్చేసారు. ఈ దిమ్మలు కూడా చేయమన్నాడు ఇత్తడితో. పైన వెండి బాల్ కర్ర ఏమో తుమ్మకర్ర, దానిపైన బంగారపు రేకు, కింద వెండి దిమ్మలు. మనందరికీ తెలుసు బంగారం రాజరికానికి, వెండి విమోచనకి, ఇత్తడి తీర్పునకు సాదృశ్యం, వెండి విమోచనకి సాదృశ్యం, బంగారం దైవత్వానికి సాదృశ్యం, రాజరికానికి కూడా సాదృశ్యం. ఈ దిమ్మ యేసుక్రీస్తుని చూపిస్తుంది.
మీరు సరిగ్గా చూడండి, ఆ దిమ్మ యేసుక్రీస్తు, దానికి తాళ్ళు కూడా ఉన్నాయి సిలువ వేయబడినట్లుగా. మీకు ఇంకో పెడుతున్నాను చూడండి, ఈ దీంట్లో మీకు పూర్తిగా అర్థమవుతుంది. యేసుక్రీస్తులో ఉన్న లక్షణాలు ఈ దిమ్మలో కనబడతాయి. ఈ దిమ్మలో మనం చూడొచ్చు. వెండి వెండి విమోచించిన యేసుక్రీస్తు కలువరి శిలువ ద్వారా. బంగారం మన కొరకు తుమ్మకర్రగా భూలోకానికి వచ్చి మన కొరకు రాజరికాన్ని, పరలోకాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న యేసుక్రీస్తు మానవ దేహం. 2 తాళ్ళు బైబిల్లో రాయబడింది మేక వెంట్రుకలతో. మేక పాప పరిహారార్థ బలి, మేక పాప పరిహారార్థ బలి. అలాగే కింద దిమ్మలు ఎత్తడివి, అవి తీర్పునకు సాదృశ్యం. తీర్పునకు సాదృశ్యం. మరొకసారి మనం ప్రహరీ దగ్గరికి వస్తే, ఈ ప్రహరీ ఒక ప్రత్యేకత ఉంది. ఇటు 20 దిమ్మలు, ఇటు 20 దిమ్మలకి తెల్ల వస్త్రముతో పేనిన వస్త్రముతో తెల్లని గుడ్డ మనం చూస్తాం. వెనకాల ఉన్న 10 దిమ్మలు, అంటే ప్రత్యక్ష గుడారం వెనక భాగంలో ఉన్న కూడా 10 దిమ్మలకు కూడా తెలిపే. కానీ ఇప్పుడు మనం అంతగా ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రత్యక్షపు గుడారం యొక్క ఎంట్రన్స్ గేట్ గురించి కూడా ఆలోచించాలి. ఎంట్రన్స్ గేట్ గురించి కూడా ఆలోచిస్తే అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటదంటే, చూడడానికి 10 దిమ్మలే, కానీ 3 దిమ్మలు కుడివైపు, 3 దిమ్మలు ఎడం వైపు, 4 దిమ్మలు కొంచెం ఎదర భాగానికి వస్తూ లోపలికి వెళ్ళడానికి ఒక గేట్ లాగా ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఈ గేట్ గుండా వెళ్ళాలి. ఈ 3 దిమ్మలు, ఇటు 3 దిమ్మలు, అంటే ఈ 10 దిమ్మలు 10 ఆజ్ఞలకు చూపిస్తుంది. 10 ఆజ్ఞలకి చూపిస్తుంది. ఇటు 3, ఇటు 3, ఇటు 3, ఇటు 3, అంటే 10 ఆజ్ఞలు. మొదటి 4 ఆజ్ఞలు మీకు 4 రకాలైన క్లాత్స్ ఇచ్చాడు. ఈ 4 దిమ్మలు 4 సువార్తలకు కూడా చూపిస్తుంది. ఏంటి ఆ సువార్తలు అంటే, మొదటిది ఈ 4 దిమ్మల గురించి మాట్లాడితే 4 సువార్తలు: మత్తయి, మార్కు, లూకా, యోహాను. మత్తయి సువార్త యేసుక్రీస్తును రాజుగాను, మార్కు సువార్త యేసుక్రీస్తు పరిచారకుడుగాను, లూకా సువార్త యేసుక్రీస్తుని మనిషిగాను, యోహాను సువార్త యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చూపిస్తుంది. ఈ 4 సువార్తల మీదే 4 రకాలైన రంగులు. నీలం, మనం చూసిన వారమైతే నీల, ధ్రుమ, రక్త, వర్ణ, నార వస్త్రములు అని రాయబడింది. నీలం రంగు, అలాగే ధ్రుమ రంగు, ఎరుపు రంగు, అలాగే సన్ననారపు రంగు, నీల, ధూమ, రక్త, వర్ణ, నీల, ధ్రుమ, రక్త, వర్ణం. 4 రంగులు మీకు అవన్నీ చూపిస్తాను. ఈ 4టికి 4 ప్రత్యేకతలు ఉన్నాయి. నీలం యేసుక్రీస్తులో ఉన్న పరలోకపు తండ్రి దైవత్వాన్ని చూపిస్తుంది. అలాగే ధ్రుమం యేసుక్రీస్తు యొక్క రాజరికాన్ని, రాజుతనాన్ని చూపిస్తుంది. రక్తం యేసుక్రీస్తు బలిని చూపిస్తుంది. కానీ 4వది సన్ననారపుతో తయారు చేయబడిన, దీని విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 4 కూడా వస్త్రాలు ప్రత్యేకమైనదే. కానీ ఏం రాయబడిందంటే, నీల, ధ్రుమ, రక్త వర్ణము గల 20 మూరల తెర, అది పేనిన సన్ననారతో చేయాలి. నీల, ధూమ, రక్త వర్ణము కలిగిన ఈ తెర పేనిన నన్ననార. పేను అంటే క్రీస్తులో కలపడం. పేనడం అంటే ఏంటి? 4 తాళ్ళు లాగా తీసుకొని దాన్ని అల్లడం అనమాట, జడాలినట్టుగా అల్లడం. అంటే క్రీస్తులో మన యొక్క కలయిక ఉండాలి. పేనిన అన్నదానికి చాలా అర్థం ఉంది. దేవుని చిత్తమైతే ఈ 4 తెరల గురించి మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను. ఆలోచన చేయండి. ఇందు చెప్పాను కదా, ఈ ఎంట్రన్స్ గేట్లో ఉన్న 10 దిమ్మలు, మొదటి 4 దిమ్మలు అది ప్రత్యేకమైనది గనక యేసుక్రీస్తు మొదటి 4 ఆజ్ఞలు: నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, అలాగే దేని పడితే దాన్ని పూజించకూడదు, ఆదివారపు ఆరాధన సరిగ్గా చేయాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, నేనే దేవుణ్ణి, నేను తప్ప భూమి మీద కానీ పైన కానీ కింద కానీ ఏ దేవుణ్ణి ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, పూజించకూడదు, వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, ఆదివారపు ఆరాధన జరిగించాలి, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఇలాగా ఈ 4 ఆజ్ఞలు, ఈ 4 ప్రత్యేకమైనవి.
మిగిలిన 6 నీ ఇరుగు పొరుగు వారితో ఉండవలసిన ఐక్యతను చూపిస్తుంది. ఇలాగా ఈ 4 నీల రక్తవర్ణ ధ్రువ రక్తవర్ణములు రక్షణను చూపిస్తుంది, దైవత్వాన్ని చూపిస్తుంది, దేవుణ్ణి చూపిస్తుంది. కాబట్టి ఇందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగవచ్చు. నేను మీకు ఫొటోస్తో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫొటోస్ పెడతాను. కాబట్టి దాంట్లో మీరు చూసి మరి నేర్చుకోండి. కొంచెం చెప్పేటప్పుడు బాధాకరంగా అర్థం కానట్టుగానే ఉంటుంది, కానీ నేను ఫొటోస్తో చూపిస్తూ ఉంటాను. ప్రతిదానికి ఒక అర్థం ఉంది, ప్రతిదానికి ఒక నేను వీడియోస్ చేస్తాను. తెలియకపోతే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి, అలాగే తెలియకపోతే మెసేజ్ కూడా చేయండి, నేను మీకు స్పందిస్తాను. పరిశుద్ధుడ ప్రేమమయ్య నీకే వందనాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేయండి. ప్రహరి యొక్క అనుభవాన్ని మా జీవితంలో చూడగలిగే కృప దయచేయండి. యేసు నామమున వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. అందరికీ వందనాలు.